మనం వద్దామా? సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఇంట్లో నువ్వు ఎటు బుర్ర తిప్పితే అక్కడ ఏం కనబడాలా? దేవుని వాక్యం కనబడాలి. పెట్టుకోవాలా, చిన్న చిన్న వాక్యాలైనా పర్లేదు, వాక్యాలు పెట్టుకోండి. కోయంబత్తూరులో ఒక ఆయన బైబిల్లో ఇప్పటికి దాదాపుగా ఒక సగం బైబిల్ కంటత పెట్టేశాడు. హాఫ్ బైబిల్ కంటత పెట్టేశాడు. ఆల్మోస్ట్ న్యూ టెస్ట్మెంట్ అంతా కంటత పెట్టేశాడని. ఒకవేళ ఎవరైనా న్యూ టెస్ట్మెంట్ పోయిందనుకోండి చరిత్రలో, ఆయన కూర్చుని రాసేస్తాడని న్యూ టెస్ట్మెంట్ మరలా. కంగారేం పడక్కర్లా మనం. ఆయన అడిగారు ఎవరో, అయ్యా మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారంటే మీకు చాలా సమయం బాగా ఎక్కువ ఉంటుందేమో కదండి అని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నాకు 4 పిల్లలు ఉన్నారు, నా భార్య కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో చచ్చిపోయింది, ఆ 4 పిల్లల బాధ్యత నాదే. ఉదయం వారు లేచిన దగ్గర నుండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం దగ్గర నుంచి, వారికి లంచ్ సిద్ధపరిచే దగ్గర నుంచి, ఈవినింగ్ డిన్నర్ వరకు, ఇంక్లూడింగ్ మై ప్రొఫెషనల్ వర్క్, నేను చేసే ఉద్యోగంతో పాటు